నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఘర్షణలు, అలాగే మానసికంగా స్థిమితం లేని పరిస్థితులు లాంటివి, అలాగే డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు, ప్రతి పనిలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటి వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉండే పరిస్థితులు, పెట్టుకున్న ప్రణాళికకి అనుకూలంగా పరిస్థితులు వెళ్ళటం లేదన్న భావనతో కొంత ఘర్షణలు మొదలైనవి ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఈ ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అటు విద్యార్థులైనా ఇటు పక్కన ఎవరైనా సరే చేసే ప్రతి పనిలోనూ కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రాసే పరీక్షలో కావచ్చు, చేసే పనిలో కావచ్చు. వృషభ రాశి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా తొందరపాటు నిర్ణయాలు లేకుండా కొంత అంటే స్పీడ్గా నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ఉంది. కనుక నిర్ణయాలు తీసుకుంటున్నా కూడా తొందరపడి నిర్ణయం కాకుండా కొంచెం 1-2 సార్లు ఆలోచించి మంచిగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. సజ్జన సహకారం బాగుంటుంది. చిన్ననాటి మిత్రులు సహకరిస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో మంచి కమ్యూనికేషన్ని సంబంధించి ఆలోచనలు చేసుకుని ముందుకెడతారు. దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కోసం ఆలోచనలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. మిథున రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృత్తిపరమైన విషయాల మీద అధిక శాతం శ్రద్ధ వహిస్తారు. వృత్తిలో ఉన్నతాధికారులతో కావచ్చు, లేకపోతే వృత్తిలో మీ యొక్క చిన్ననాటి మిత్రులు కూడా మీతో పాటు వృత్తి చేస్తుంటే అక్కడైనా సరే వారితో కావచ్చు, ఎవరితోనైనా సరే ఘర్షణ లేకుండా జాగ్రత్త పడుతూ మంచి నిర్ణయాలు, మంచి ఆలోచనలతో ముందుకెళ్ళాలి. వృత్తిపరమైన ఆదాయం గురించి కూడా చక్కటి శ్రద్ధతో ముందుకు పెడతారు. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. కానీ లో ప్రొఫైల్ అంటే మీరు ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో తగ్గిపోవడం వల్ల వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక వీళ్ళంత వరకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేట్టుగా ప్రవర్తించాలి. కర్కాటక రాశి. అమ్మ, ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆధ్యాత్మిక చింతన చాలా అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. చేసే పనులలో ఎక్కువ శాతం మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదే అన్న భావనలు, అది ఆర్థిక విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క ప్రయాణాలకు సంబంధించి, కమ్యూనికేషన్కి సంబంధించి, ముఖ్యంగా మీ పెద్దలకు సంబంధించిన విషయాలు, మొదలై సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా సరే ప్రతి విషయంలోనూ మీ ఆలోచనలకు అనుకూలంగా అవతల పరిస్థితులు లేవే అన్న భావనతో కావచ్చు, తెలియని మానసిక ఇబ్బంది అనేది ఉంటుంది. కనుక ముందు మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఘర్షణలకు దూరంగా ఉండాలి. అన్ని విధాలా ప్రశాంతతను పెంపొందించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అది ఖర్చులు కావచ్చు, ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, తల్లిదండ్రులతో సహకారం, స్థిరాస్తుల కొనుగోలు, వ్యాపార విస్తరణ, అన్ని విషయాల్లోనూ ఏదో తెలియని ఆలస్యాలు, ఆటంకాల వల్ల ఇబ్బందులు కలగచ్చు. లేదా ఆర్థిక విషయాలు ఆకస్మికంగా స్ట్రక్ అయిపోవడం అంటే కుంటు పడడం లాంటిది, దానివల్ల కొంత ఘర్షణ అనేది ఉంటుంది. కనుక ఏ పని చేద్దామనుకున్నా మీడియేటర్షిప్ కావచ్చు, లేకపోతే కొత్త కొనుగోలు కావచ్చు, ఏ విషయంలోనైనా సరే తొందరపాటు నిర్ణయాలకి లోను కాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త స్నేహాలు ఎదురవుతాయి. కొత్త విషయాలలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాల వల్ల మానసిక ఘర్షణ, అలాగే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల కొన్నిసార్లు అనుకోని ఘర్షణ, అంటే ఏదైనా సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ వైపు వాళ్ళు, లేకపోతే బిల్డర్సో, స్థిరాస్తులకు సంబంధించిన ల్యాండ్స్కి సంబంధించిన వ్యక్తులు, వారితో ఏదైనా మీరు
చేద్దామనుకున్నా కూడా వ్యాపార వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వారి దగ్గర ఏదైనా కొనుగోలు మొదలైన వాటి విషయంలో కావచ్చు, అనవసరమైన ఘర్షణలకి లోను కాకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మా, ఇక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఆర్థికంగా మీ యొక్క మాట విలువ, గౌరవం పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. పూర్వపు రుణాల విషయంలో ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. మీకు రావాల్సిన ధనం విషయం కావచ్చు, లేకపోతే వృత్తిలో మీకు ఆగుతూ వచ్చిన ధనం కావచ్చు, దేనికి సంబంధించిన విషయాలైనా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశమే కనబడుతుంది. అలాగే వృత్తిపరమైన ప్రయాణాలకి, దూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి ఉంది. అంతేకాకుండా మీ భాగస్వామితో కావచ్చు, ఆత్మీయులైన సంఘంలో వ్యక్తులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంతవరకు వారు కూడా చెప్పేది విని అప్పుడు ఒక అభిప్రాయానికి రావడం మంచిది. వృశ్చిక రాశి. అమ్మా, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. స్థిమితం లేకుండా వచ్చిన ఆలోచన పదే పదే రావడం కానీ, లేకపోతే సంతాన వర్గంతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం కానీ, లేకపోతే చేసే కార్యక్రమాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే తండ్రి తరపు బంధువులతో మాట్లాడేటప్పుడు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వీటి అన్నిటికీ సంబంధించిన విషయాలలో కొంతవరకు ప్రశాంతమైన నిర్ణయానికి రాలేక చాలా వరకు ఘర్షణగా ఉండే అవకాశానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు చాలా విషయాల్లో ముందు ప్రశాంతత ఏర్పరచుకొని కానీ నిర్ణయానికి రాకపోవడం మంచిది. ధనస్సు రాశి. అమ్మ, ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? స్థిరాస్తుల కొనుగోలు, క్రయ విక్రయాలు, గృహ సంబంధ అంశాలు, గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, గృహ సౌఖ్యం, విద్యా సంబంధమైన అంశాలు, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో అధికమైన ఖర్చుకి అవకాశం అనేది ఉన్నప్పటికీ అవన్నీ కూడా మీ గౌరవాన్ని పెంచే విధంగానే ఉండడం, అలాగే సంఘంలో మీ గుర్తింపు, గౌరవం పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆకస్మికంగా అన్ని వైపుల నుంచి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అది మీ యొక్క స్నేహ సంబంధాల వరకు కావచ్చు, లేకపోతే అనుకోని వ్యక్తుల ద్వారా మీకు చక్కగా సపోర్ట్ అనేది లభ్యమవుతుంది. దానివల్ల మీ పనులు చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోవడం అనేది, మీ ఆలోచనలు అనుకూలంగా ఉండడం అనేది, తక్కువ శ్రమతో పనిని సంపూర్ణంగా చేసుకోవడం అనేది, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు శత్రువులు ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేస్తారు. అయినా మీ క్రియేటివిటీని, మీ కృషిశీలతని పెంచుకొని వారి మీద ఆధిపత్యంతో ముందుకు వెడతారు. కానీ ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి మీకు కనబడుతుంది. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల గురించి ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఎదురు చూస్తున్న విషయాలలో, అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. గౌరవాన్ని పెంపొందించుకోవాలి. రుణం తీసుకొచ్చి దాంతో మీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాల వల్ల కూడా కొంత ఇబ్బంది అనేది ఎదురవుతుంది. కనుక మీ గౌరవాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. మానసికంగా మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాల్లో కావచ్చు, రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు. మాటలతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకుండా సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క తండ్రి పెద్దలతో కావచ్చు, ఎక్కడైనా సరే ముఖ్యులతో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. మీ పళ్ళని వాయిదా వేసే అలవాటుని మానుకొని ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? చాలా పౌరుషం, నమ్మకం, వ్యక్తిగత నిర్ణయాలు, స్థిర నిర్ణయాలు మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. చాలా లాజికల్గా థింక్ చేస్తున్నాను, నా ఆలోచన విధానం కరెక్టు, నా అనాలిసిస్ కరెక్ట్ అనుకొని కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార విస్తరణ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే మీ యొక్క వ్యవసాయ భూములైన విషయాలలో, ఇంకా మీ యొక్క స్వక్షేత్రాలు అంటే మీ స్వస్థలానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా ఎక్కువ స్థాయిలో మీరు దృష్టి కేటాయిస్తారు. తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి కేటాయిస్తారు.